హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు అండి నాకు ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను మా వాళ్ళందరూ, కానీ నేనైతే ఏం భయపడలేదు. ప్రభు మీదనే ఆధారపడి హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే నాకు పెద్ద ప్రేగు కొంత భాగం తీసేశారు, అది క్యాన్సర్ అటాక్ అయింది. పెద్ద ప్రేగు తీసేశారు. తర్వాత ప్యాంక్రియాసిస్ గ్రంథి, ఫ్లోమరస గ్రంథి తీసేశారు. తర్వాత గాల్ బ్లాడర్ తీసేశారు. ఇప్పుడు ఎప్పుడన్నా స్కానింగ్ తీపిస్తే ఆ 3 కనపడవు స్కానింగ్లో. నాట్ సీన్ అని వస్తుంది, అంటే లేవన్నమాట. అవి లేకపోయినా ఆపరేషన్ చేసిన తర్వాత అవి లేకపోయినా ఈ 12 సంవత్సరాలుగా దేవుడు నన్ను అవి లేకపోయినా ఆయన కృప చేత, ఆయన ఇచ్చిన వాగ్దానాల చేత మాత్రమే నన్ను బతికిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ నేను సజీవురాలుగా ఉన్నాను. అవయవాలు లేకపోయినా మరి బాగు చేసేవాడు మన ప్రభు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రండి, మరొక మంచి సాక్ష్యాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. మన మధ్యలో రిటైర్డ్ టీచర్ సుశీలమ్మ గారు ఉన్నారు. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని ఈరోజు ప్రభు కొరకు నమ్మకంగా మరి ప్రభు పనిలో ఆవిడ ముందుకు కొనసాగిపోతున్నటువంటి విధానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆవిడ యొక్క రక్షణ సాక్ష్యాన్ని, అనుభవ సాక్ష్యాన్ని మనతో పంచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు సుశీలమ్మ గారు. మరి తల్లిగారి సాక్ష్యాన్ని అందరూ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా, మరి అనేక మందికి దీవెనకరంగా ఈ సాక్ష్యం ఉండాలని చెప్పని ఆశపడతా ఉన్నాను. ఈ సాక్ష్యాన్ని అనేక మందికి పరిచయం చేయండి. ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మంచిది, మన మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి తల్లిగారు ఉన్నారు. మరికి సమయాన్ని అప్పచెప్దాం. అమ్మా వందనాలమ్మా. వందనాలయ్యా. వందనాలు నాన్న. మీ సాక్ష్యాన్ని మాతో పంచుకునే ముందు తప్పకుండా మీ కుటుంబ నేపథ్యాన్ని కానిచ్చి మాకు పరిచయం చేయండి. తప్పకుండా బాబు, మీరు కోరినట్లుగా మరి నా సాక్ష్యాన్ని కొన్ని నిమిషాలు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి మీరందరూ కూడా శ్రద్ధగా విని మీరు కూడా నా వలే భౌతికంగాను ఆత్మీయంగాను మేలు పొందాలని నేను కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. అలాగే ఈ సాక్ష్యాన్ని తీసుకోవడానికి మాకు సహకరించినటువంటి కుమారుడు కార్తీక్, నా కుమారుడు లాంటి వాడు కార్తీక్ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి సహకారం అందించడానికి మాకు ఈ సమయాన్ని అంత అనుకూలపరిచినటువంటి అబ్రహాం పాస్టర్ గారికి కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి నా సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నేను క్యాన్సర్ వ్యాధి నుండి ఎలాగ స్వస్థత పొందాను, ఎలా క్యాన్సర్ అటాక్ అయింది నాకు, మరి నా నేపథ్య జీవితం ఏంటి, నేను ఎలాంటి స్థితిలో నుండి ఎలాంటి స్థితిలోకి వచ్చాను, ఇప్పుడు ఎలాగున్నాను, ఈ విషయాలన్నీ మీకు కొన్ని నిమిషాలు వివరిస్తాను. శ్రద్ధగా మీరు ఆలకించండి. ప్రభువు చేసిన ఈ గొప్ప ఆశ్చర్య కార్యమును మీరందరూ వినటానికి రండి. కీర్తనలో రాయబడినట్లుగా యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను నేను వివరించదను, మీరందరూ విని ఆలకించండి, మేలు పొందండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి నా పేరు సుశీలమ్మ, కొత్తపల్లి సుశీలమ్మ నా పేరు. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. బిఏబిడి టీచర్గా నేను 2013వ సంవత్సరంలో రిటైర్ అయ్యాను. అయితే నా కుటుంబ నేపథ్యము క్రైస్తవ కుటుంబమే. చిన్నప్పటి నుండి మేము క్రైస్తవులమే. అమ్మ నాన్న టీచర్లు. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర తుర్మెళ్ళ అనేటటువంటి ఒక చిన్న కుగ్రామం మాది. చాలా మరి రిమోట్ ఏరియా, చాలా పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడంతా కూడా. సరైనటువంటి మరి ఆర్థిక పరిస్థితులు లేనటువంటి జీవితం. అమ్మ నాన్న టీచర్లే కానీ ఆ రోజుల్లో సంతానం ఎక్కువ, తర్వాత బతకలేక బడి పంతులు లాంటి జీవితాలు అప్పుడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను చదివించారు. బిఏ వరకు చదివించారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక బీఈడి చదివించడానికి కుదరక వీలు పడక నాకు వివాహం చేశారు. అప్పుడే వివాహం చేసిన తర్వాత 3 పిల్లలు జన్మించారు నాకు. ఇదిగో పెద్ద కుమారుడేనా, ఈయనేమో చిన్న కుమారుడు, తర్వాత ఒక అమ్మాయి. వీళ్ళు జన్మించిన తర్వాత నా భర్త చిన్న వయసులోనే మరణించాడు. 26 సంవత్సరాలు నాకు అప్పటికి. ఆయనకు 32 సంవత్సరాలు. ఆయనకు టీబీ అటాక్ అయ్యి మరణించారు ఆయన. అలాంటి చిన్న వయసులో దిక్కుదోచని పరిస్థితులలో నేను ఉన్నాను. దేవుని కృప వలన నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఈ చిన్నపిల్లలను పెట్టుకొని నేను చాలా కష్టాలు అనుభవిస్తూ వచ్చాను.
ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ ఇప్పుడున్న నాలెడ్జ్ కానీ అప్పుడు లేదు. నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ వచ్చాను. ఎద్దనపూడి ప్రాంతంలో నాకు టీచర్గా పోస్టింగ్ ఇచ్చారు. భర్త లేడు, పిల్లలు చిన్నపిల్లలు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబ గొడవలు, సమస్యలు నేను ఎదుర్కొంటూ వచ్చాను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరిని. అలాంటి పరిస్థితుల్లో నేను నా ఉద్యోగాన్ని చేసుకుంటూ ఎవరో ఒకరి సహకారంతో అలాగ నేను ఆ పిల్లల్ని చదివించుకుంటూ వచ్చాను. చివరికి నాకు మంచి ఆరోగ్యమే ఇచ్చాడు దేవుని కృప వలన. ఎటువంటి అనారోగ్యాలు కూడా ఉండేవి కాదు. కనీసం నేను జ్వరం అని హాస్పిటల్లో 4 రోజులు ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేదు. అన్నీ మంచిగానే ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఉద్యోగంలో బాగానే ఉన్నాను. అయితే ఆత్మీయ స్థితిలో నేను దిగజారిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే భర్త లేడు. చిన్న వయసులోనే దేవుడు నాకు భర్త లేకుండా చేశాడని ఒక విధమైనటువంటి కసి, కోపం ప్రభు మీద, ఆయన మీద. నేనే పాటి దానిని ఆయన మీద నేను కోపం పెంచుకొని ఇక నుండి నాకు ప్రార్థన వద్దు, ఏమొద్దు. అంతకుముందే నేను రక్షణ పొందాను, నామకార్థ జీవితంతో ఉన్నాను. కానీ ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఇంకా మరి ఎక్కువగా నేను దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించాను. దేవునికి విరోధిగా మారిపోయాను. అంతకుముందు లేనటువంటి సినిమాలు, నాటకాలు, టీవీలు, సీరియళ్ళు వీటికి అలవాటు పడ్డాను. అంతకుముందు మాకు అలాంటివి ఎప్పుడు ఉండేవి కాదు. మా తల్లిదండ్రులు కూడా భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి బ్రదర్ అండ్ ఫెలోషిప్లో ఉన్నటువంటి సంఘస్థులు కాబట్టి మంచిగా క్రైస్తవ భక్తిలో పెంచారు. కానీ నేనైతే ఇంకా భక్తిలో ఉండదలుచుకోలేదు. ఇంకా నాకెందుకు, భర్త లేడు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి, దేవుని నమ్ముకున్నందువల్ల నాకేం మేలు కలిగింది అనేటటువంటి ఒక వ్యతిరేక స్వభావంతో ప్రభువుకు విరోధంగా నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ గర్వంతో, అహంకారంతో చాలా వేదనకరమైనటువంటి పరిస్థితిలో జీవిస్తూ వచ్చాను. అయినప్పటికీ ప్రభు నన్ను క్షమిస్తూనే వచ్చాడు. అనేక సార్లు నేను తప్పిపోయేటటువంటి పరిస్థితులలో దేవుడు నన్ను కాపాడుతూనే వచ్చాడు. నేనైతే ఆయనను విడిచిపెట్టాను, కానీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నా చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. నా ఒంటరి జీవితంలో నా పిల్లలు, చిన్నపిల్లలు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరో ఒకరు సహాయంతో, ఎవరో ఒకరు నాకు కావాల్సినవి సహాయం చేసేవాళ్ళు. అలాంటి స్థితి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఆయన మహిమార్థమై నేను జీవించకపోయినా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నన్ను ఎరిగి ఏర్పరచుకున్నాడు ఆయన. అందుకే ఆయన నా చేయి విడిచిపెట్టలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరి జీవితంలో ఉన్నాను. చివరికి మా కొలీగ్ ఒక ఆయనతో నాకు కొంచెం పరిచయం ఏర్పడింది. భాస్కరరావు గారు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే నేను రహస్యంగా దాచుకోవాల్సిన అవసరం లేదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. భాస్కరరావు గారితో నాకు పరిచయం ఏర్పడింది. మాకు కావాల్సినవన్నీ ఆయనే చూసుకునేవాడు. పిల్లలకి ఏదైనా అవసరమైనా, నాకేదైనా అవసరమైనా మా ఇంటి మనిషిగా ఉండి నాకు అన్ని సహకారం అందిస్తూ వచ్చాడు. అలాంటి పాపపు జీవితంలో నేను జీవిస్తూ ఉన్నాను. అలాంటి స్థితిలోనే నేను రిటైర్ అవ్వటం కూడా జరిగింది. రిటైర్మెంట్ వరకు నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. చాలా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నాను, మంచిగా జీతం వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం కూడా బాగానే ఉంది. అయితే రిటైర్ అయిన తర్వాత నుండి నాకు కడుపులో నొప్పి ప్రారంభమవుతూ ఉంది. వాంతులు అవుతున్నాయి. ఏది తిన్నా విపరీతమైనటువంటి వాంతులు వస్తూ ఉన్నాయి. తర్వాత చలి జ్వరం, విపరీతమైనటువంటి జ్వరం వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో చిలకలూరిపేటలో మేము ఉంటున్నాము. చిలకలూరిపేట హాస్పిటల్లో చూపించుకున్నాం. చాలామంది డాక్టర్లు ఏం లేదు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఏదో తాత్కాలికంగా టెంపరీగా మందులు వాడుతున్నారు. మళ్ళీ కొంచెం రికవర్ అవ్వటం, మళ్ళీ నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువైపోయింది. రిటైర్ అయిన తర్వాత మరీ ఎక్కువైంది. డబ్బులన్నీ రిటైర్మెంట్ అయ్యాను. బాగా ఒక 20 లక్షల దాకా డబ్బులు వచ్చినాయి. అవన్నీ మాకేం ఆర్థికంగా పరిస్థితులు బాగానే ఉన్నాయి. అప్పటికి భాస్కరరావు గారికి ఆయన భార్య చనిపోయింది. ఆయన భార్య చనిపోవటం వల్ల నేను, భాస్కరరావు గారు మరలా మేము చట్టపరమైనటువంటి వివాహం చేసుకున్నాం. చట్టపరంగానే, అన్యాయంగా కానీ లేదా అక్రమంగా కానీ కాకుండా చట్టపరంగా గవర్నమెంట్కు
మేము సరెండర్ అయిపోయి మా గవర్నమెంట్కి మేము అప్లికేషన్ ఇచ్చి గవర్నమెంట్ ద్వారా మేము వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ఆయన మా ఇంటికి మేము కలిసి ఉంటున్నాం. మా అవసరాలన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయనకు నేను ఒక భార్యలా సపర్యలు చేస్తూ వచ్చాను. ఇక ఆయనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అనేకమైనటువంటి హాస్పిటల్ తిప్పారు. గుంటూరు, విజయవాడ, ఎన్ని హాస్పిటల్ చూసినా కూడా వాళ్ళు లోపలంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో కొంత ప్రాబ్లం కనపడుతుంది. అయితే ఆ ప్రాబ్లం ఏంటనేది మేము చెప్పలేము. ఎక్కడో కొంచెం సమస్య ఉంది, అది ఎక్కువ పరీక్షలు చేయాలి. కాబట్టి ఆ పరీక్షల కొరకు మీరు హైదరాబాద్ వెళ్ళండి అని చెప్పారు. గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎక్కడ చూపించుకున్నా మాకు సరైనటువంటి డయాగ్నోషన్ ఎవరు చేయలేకపోయారు డాక్టర్లు. చివరికి హైదరాబాదు ఒమేగాకి వెళ్ళామన్నారు. ఒమేగా హాస్పిటల్ అంటేనే అది క్యాన్సర్ హాస్పిటల్. ఇదేంటి ఒమేగా హాస్పిటల్కి వెళ్ళమన్నారు అని కొంత భయం వేసింది. అయినా పర్వాలేదు. ఇక అప్పటి నుండి నేను భాస్కరరావు గారి మేమంతా కలిసిన తర్వాత నేను ఎక్కువగా ప్రార్థనలోనే ఉండేదాన్ని. ఇక ఎక్కువగా హెబ్రోన్ సంఘానికి వెళ్ళటం, అక్కడ దేవుని నామాన్ని మహింపరచటం, ఎక్కువగా దేవుని సేవ చేస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఏమాత్రం కూడా భయపడలేదు. సరే హాస్పిటల్కి వెళ్ళాము. ఒమేగా హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు 4 రోజులు అన్ని పరీక్షలు చేశారు. 4 రోజులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత కడుపులో గడ్డ ఉంది, క్లోమరస గ్రంథి, అది పాంక్రియాసిస్ అంటారు దాన్ని. ఆ పాంక్రియాసిస్ గ్రంథికి గడ్డ వచ్చింది. ఆ గడ్డ తీసేయాలి, అది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. ఇక మేము రెండవ ఆప్షన్ కూడా మరి ఒపీనియన్ కూడా ఎక్కడ తీసుకోలేదు. ఇక అది మంచి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక ఆ డబ్బులు చూసుకొని మేము ప్రభు వైపు కూడా చూడలేదు, డబ్బుల వైపే చూస్తున్నాం. ఆ డబ్బులు ఉన్నాయి కదా, ఖర్చు పెడదాం, బాగా అయిపోద్ది అనుకున్నారు. ఇక మా అబ్బాయి కూడా వయసు ఎంత ఉంటుందమ్మా అప్పుడు? అప్పటికి నేను రిటైర్మెంట్ 58 సంవత్సరాలు రిటైర్ అయ్యానయ్యా. ఇక అప్పుడు డాక్టర్లు ఈమె వయసు కూడా ఎక్కువగా ఉంది, 58 అంటే దగ్గర 60 అనమాట. కాబట్టి ఈ వయసులో ఈమె తట్టుకోవటం కూడా కష్టమే, అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి మీరు ఆపరేషన్ చేయిస్తామంటే చేస్తాము, ట్రీట్మెంట్ మొదలు పెట్టమంటారా అని అడిగారు. సరే అని చెప్పి ఇక మేము ఒప్పుకున్నారు. మా అబ్బాయి అప్పుడు మా పెద్ద అబ్బాయి జీవన్ కుమార్, ఆయన ఒమన్లో ఉద్యోగం చేస్తా కొంత ఖాళీ తీసుకొని సెలవు తీసుకొని వచ్చాడు. ఇక అబ్బాయి నాకు హాస్పిటల్లో, అబ్బాయిను మా భాస్కరరావు గారు ఇద్దరు నాకు తోడుగా ఉన్నారు. ఇక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ముందు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయడానికి 4 లక్షలు కట్టించుకున్నారు. ఆపరేషన్ వరకే. మేము అనుకున్నాము 4 లక్షలు ఆపరేషన్ అయిన తర్వాత ఇక కుట్లన్నీ ఓడదీసేసి ఇంటికి పంపిస్తారు, మందులు వాడుకుంటుంటే తగ్గితే తగ్గుతుంది, చనిపోతే చనిపోతారు, అంతే. క్యాన్సర్కు తగ్గితే తగ్గింది, లేకపోతే ఎక్కువ 90% చనిపోవటమే. నేనైతే అదే తీర్మానం చేసుకున్నాను. తర్వాత అది అయిన తర్వాత బయట రూమ్ తీసుకొని రూమ్లో ఉండమన్నారు మమ్మల్ని. రోజు మార్చి రోజు ట్రీట్మెంట్ ఇవ్వాలి, హాస్పిటల్కి రావాలి. కరెంట్లు పెట్టారు, నెల రోజులు రేడియేషన్ పెట్టారు. నెల రోజులు రేడియేషన్కి 4 లక్షలు, నెల రోజులు రేడియేషన్కి నమ్మండి 4 లక్షలు, ఆపరేషన్కి 4 లక్షలు. ఈ ఆపరేషను జరిగేటప్పటికి నేను అంతకుముందు రిటైర్మెంట్ అప్పటికి నా బరువు 80 కేజీలు. ఈ ట్రీట్మెంట్కు, ఈ క్యాన్సర్ దెబ్బకి నేను 35 కేజీలకు తగ్గిపోయింది. నా వెయిట్ 35 కేజీలు వచ్చింది. తర్వాత బ్లడ్ అంతా కూడా తగ్గిపోయింది. ఓన్లీ హిమోగ్లోబిన్ 4% ఉంది. అంతకుముందు ఆపరేషన్ అప్పుడు 11% ఉంది. ఈ ట్రీట్మెంట్ దెబ్బకి వాళ్ళు ఇచ్చేటటువంటి కరెంట్లకి వీటన్నిటికి నేను తినడం లేదు, కరెంటు పెట్టలే, ఏమి తినడానికి లేదు, వాంతి అయిపోద్ది. ఏది తిన్నా వాంతి అన్న అవుతాయి, లేకపోతే మోషన్ అన్న అయిపోతుంది. అలాంటి పరిస్థితిలో నా వెయిట్ 35 కేజీలకు వచ్చింది. ఇక డాక్టర్లు ఏమో ఇంకా ట్రీట్మెంట్ చేయాలి, నీకు కీమోలు చేయాలి, కరెంట్లు అయిపోయినాయి. నెల రోజులు కరెంట్లు పెట్టేటప్పటికి 4 లక్షలు కట్టాం. కీమోలు చేయాలి, 10 కీమోలు చేయాలి. 10 కీమోలకు ఒక్కొక్క కీమోకు 30,000 అవుతాయి, మళ్ళీ 3 లక్షలు. మేము బయట రూమ్ తీసుకొని ఉండటము, అక్కడికి హాస్పిటల్కి పోయి తిరిగి రావటము, మందులు, వీటికి దాదాపు 20 లక్షల దాకా అయిపోతున్నాయి. అప్పటికే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఉన్న కాస్త బంగారం బ్యాంకులో పెట్టుకున్నాం, ఆ డబ్బులు తెచ్చాము. మాకు రీయింబర్స్మెంట్ వలన కొంత డబ్బులు మళ్ళీ వస్తాయి ఎంప్లాయీస్కి, ఆ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. డాక్టర్లకి ఇంకేం లేదు, కార్డు పెట్టడం, డబ్బులు తీసుకోవటం. ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే 20,000 బిల్లు వేస్తారు.
ఒక్కరోజు బెడ్ మీద ఉంటే ఈ కీమో చేసినందుకు మళ్ళీ కీమో కొనటం అది ఒక 25,000, కీమో చేసినందుకు 20,000, ఒక రోజుకు 50,000 ఖర్చు అయిపోతుంది. నేనేమో చూస్తే ఒక శవంలాగా అయిపోయాను. 80 కేజీల మనిషి. హైదరాబాద్లోనే ఇదంతా జరుగుతుంది. ఇంకా రాలా ఇంటికి. హైదరాబాద్లోనే ఉన్నాం. రూమ్ తీసుకొని బయట ఉండమన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. ఇక మా దగ్గర వీళ్ళేమో ఇక ఇల్లు ఉంది, ఎక్కడో ఒకసారి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దాం చేపిద్దామంటున్నారు మా వాళ్ళు ఇంట్లో, మా వారు కానీ మా బాబు కానీ. నేను ఇక ఒక తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే నేను క్యాన్సర్ అనేది తెలిసిందో ఇక అప్పుడు నేను నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. ఒకవేళ నీకు తెలియకో నీకు విరోధంగా చేశాను ప్రభువా, ఎన్నో చేశాను తప్పులు, నన్ను క్షమించు. కన్నీళ్లతో హిజ్కియా వలె కన్నీళ్లతో మొరపెట్టుకుంటూ వచ్చాను ప్రభువు దగ్గర. తర్వాత ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితులలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నాతోటి, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడొద్దు, దిగులు పడొద్దు. యెషయా 54వ అధ్యాయం ద్వారా, ఇర్మియా 33, ఇర్మియా 30:17, మలాకి 4:2, కీర్తన 119, 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు నేను రోజు బెడ్లోనే ప్రార్థన చేసుకుంటాను, కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఓపిక లేకపోయినా ప్రభువును బతిమలాడుకుంటున్నాను. యోబు 24:22 నాకు దేవుడు ఒక వాగ్దానం చూపించాడు. ఆ పరిస్థితులలో యోబు 24:22లో ఏం రాయబడిందంటే, కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆ వాక్యం నాకు దేవుడు వాగ్దానం ద్వారా ఇస్తూ వచ్చాడు. అయితే మానవ రీతిగా నేను భయపడుతున్నాను, దిగులు పడుతున్నాను. మా వాళ్ళందరూ శవంలాగా నన్ను చూసి ఏడుస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళంతా, నన్ను చూసిన వాళ్ళు, సేవకులు వచ్చేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు, హాస్పిటల్లో రూమ్కి వచ్చేవాళ్ళు చూసి ఇంకా ఏం పని అయిపోయింది, ఇట్లా ఒక శవంలాగా అయిపోయింది మనిషి. ఏమి ఒక 6 ఇడ్లీ తిన్నా కూడా మళ్ళీ వాంతి అయిపోవటమే. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది నా జీవితం. కరెంట్లు వాళ్ళు డాక్టర్లేమో ఇంకా కీమోలు చేయాలంటున్నారు. ఒక కీమో చేస్తే నా పరిస్థితి అసలు దిగజారిపోతుందన్నమాట. కరెంట్లన్నా భరిస్తున్నా కానీ కీమోలు చేయడానికి నా వల్ల కావటంలా. నేను తట్టుకోలేకపోతున్నా కీమోల దెబ్బకి. అప్పటికే 4 కీమోలు చేశారు. 4 కీమోలకి 1 లక్ష దాకా ఖర్చు అయిపోయినాయి. ఇంకా 6 కీమోలో 7 కీమోలో చేయాలి. అలాంటి స్థితికి వచ్చిన తర్వాత ఇక నేను పడకలో ఉండే ఒకరోజు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను ఈ కీమోల బాధనే భరించలేను. ఇప్పటికే 4-5 కీమోలకే నా శరీరం అంతా గుల్ల అయిపోయింది. ఆ కీమోలు ఎక్కటం లేదు. ఇక్కడ ఇంజక్షన్కు నరాకి ఎక్కిస్తారు, ఎక్కడ ఎక్కించినా ఎక్కటంలే. ఇక్కడ ఎక్కించేవాళ్ళు, ఇక్కడ ఎక్కిస్తారు, ఎక్కడ ఎక్కించినా ఒక 5 నిమిషాలకే మళ్ళీ ఇంత ఉబ్బుకొస్తుంది పైకి. మళ్ళీ అది తీసేస్తారు, అది తీసేసి మళ్ళీ ఇంకో చోట ఎక్కిస్తారు, ఇంకో చోట ఎక్కించిన ఒక 5 నిమిషాలకు మళ్ళీ ఇంత లావు అయిపోద్ది. ఆ కీమో మాత్రం నేను చాలా భయంకరంగా తట్టుకోలేకపోయాను. మా అబ్బాయికి చెప్పాను, మా వాళ్ళకి చెప్పాను, నాకు ఈ కీమోలు వద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చేపించొద్దంటే డాక్టర్లు ఏమో చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అంటున్నారు. చచ్చిపోయినా పర్వాలేదు డాక్టర్ గారు, నేను ఈ కీమోలు మాత్రం నా వల్ల కాదు, తగ్గించండి, తీసేయండి కీమోలని. సగం ఎక్కిన తర్వాత 30,000 తెస్తారు కీమో. ఒక్కొక్క కీమో 30,000 ఖరీదు చేస్తుంది. అది తీసుకొచ్చి ఎక్కకపోతే తీసి డస్ట్బిన్లో పడేయటం. అంటే 30,000 వేస్ట్. సాయంత్రం దాకా ఉంచుతారు హాస్పిటల్లో, 20,000 బిల్లు వేస్తారు. ఆ 30,000 మందు ఎక్కకపోయేటప్పటికి తీసి పడేయటం. రక్తం ఎక్కించేవాళ్ళు, ఆ రక్తం ఎక్కదు. నా దగ్గర శక్తి లేదు, నేను 35 కేజీల బరువుకు వచ్చాను. రక్తం 4% ఉంది, లోపలికి పోవటంలో ఏది కూడా, నరవాళ్ళు పని చేయటం లేదు. అలాంటి పరిస్థితుల్లో కాసేపు ఎక్కగానే అవి తీసి పడేసేయటం. ఇలాగ ఒక నెల భరించాను. ఇక నా వల్ల కాలేదు. నేను అందరికీ నమస్కారం చేశాను డాక్టర్లకు, నాకు వద్దండి ఇది, నన్ను ఇంటికి పంపించేసేయండి, నేను బ్రతుకుతాను, చనిపోతే చనిపోతాను, ఏం పర్వాలేదు, నాకేం భయం లేదు, నా పిల్లలందరూ సెటిల్ అయ్యారు, నాకేం ఇబ్బంది లేదు, రిటైర్ అయిపోయాను, నాకు వద్దండి, నేను ఈ బాధ పడలేనని చెప్పి డాక్టర్లను బ్రతిమలాడుకుంటే వాళ్ళు అంటారు, నువ్వు ఇంటికి పోతే చచ్చిపోతావు, ఈ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చచ్చిపోతావు, ట్రీట్మెంట్ ఇస్తే కొంతకాలం బతుకుతావు, ట్రీట్మెంట్ మానుకొని ఇంటికి పోతే నువ్వు 6 నెలలు, సంవత్సరం లోపలే చనిపోతావు అని చెప్పారు. ఇదంతా నాకు మొత్తం ట్యూబులే పెట్టారు, ఆహారం లోపలికి పోవటానికి మొత్తము ఇదంతా ట్యూబులే, ఇక్కడొక ట్యూబులన్నీ పొట్టకి అతికిచ్చేశారు ట్యూబులు.
అవన్నీ తీసేయమని చెప్పా. అవన్నీ తీసేయండి, నన్ను వదిలేసేయండి, అసలు ఇక నేను సమాధి అయినా పర్వాలా, నాకు వద్దు ఈ ట్రీట్మెంటు, నేను ఈ కీమోలు భరించలేనని చెప్పి గొడవ పెట్టుకొని వాళ్ళతోటి, మా వాళ్ళతోటి గొడవ పెట్టుకొని చిలకలూరిపేటకు వచ్చేసాను ఇంటికి. ట్రీట్మెంట్ మధ్యలో ఆపేశానండి. ఇంకా కీమోలు చేయాలి, ఇది లోపల ఇంకా పూర్తిగా సెట్ కాల, పూర్తిగా లోపల అదంతా క్యాన్సర్ కణాలు మాడిపోలా, ఇంకా ఉన్నాయి. అయినా పర్వాలేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను. కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచిన వారు మరలా బాగుపడతారని వాక్యం చలవిస్తూ ఉంది నాకు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను, దేవుడు బతికిస్తాడు, నాకొద్దు. డాక్టర్లేమో వెళ్ళటానికి వీల్లేదన్నారు. మీరు పంపించకపోయినా పర్వాలా, మీరు డిశ్చార్జ్ చేయకపోయినా పర్వాలా, నేను ఇంటికి వెళ్ళాల్సిందేనని పట్టుబట్టి బలవంతంగా నేను డిశ్చార్జ్ చేయలే వాళ్ళు నన్ను. నేనే ఇక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి ఇక ఇంటి దగ్గర అక్కడే మంచం వేసుకొని పడుకునేదాన్ని. రోజు టీవీలో వాక్యం చూసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, వాక్యం వింటూ, ఆదివారం మాత్రం హెబ్రోన్ చర్చికి వెళ్ళేదాన్ని తప్పకుండా. అలాంటి పరిస్థితిలో కూడా నేను చర్చికి వెళ్ళి నేను చేసిన పని ఏంటంటే కింద పడుకొని వాక్యం వినేదాన్ని. ఆదివారం తప్పకుండా నన్ను తీసుకెళ్ళండి మందిరానికి, నేను కింద పడుకొనైనా వాక్యం వింటాను, కింద పడుకొని ఆరాధన చేసుకుంటాను, కింద పడుకొని బల్ల తీసుకుంటాను. నన్ను మాత్రం ఇంటి దగ్గర ఉంచొద్దు. బలవంతంగా బండి మీద కూర్చోబెట్టి పట్టుకొని మందిరానికి తీసుకెళ్లేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళాలంటే పట్టుకోవాలా, పడిపోయేదాన్ని ఎక్కడ పడితే అక్కడ. ఆహారం లేదు, ఇట్లా అయిపోయాను. వచ్చిన వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ అయిపోయింది ఏమో పని, టెంట్ వేయడం చనిపోతుంది అనుకున్నారు. డాక్టర్లు చెప్పింది అదే, ఒక ట్రీట్మెంట్ లేకపోతే నువ్వు సంవత్సరం లోపే చనిపోతావని చెప్పారు. అయినా వచ్చేసాను, ధైర్యంతోనే ఉన్నాను. అలాంటి పరిస్థితులలో కొంచెం వాక్యం చూసుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను. దేవుడు కొంచెం నాకు నెమ్మదిస్తున్నాడు. అంటే ట్రీట్మెంట్ లోపల క్యాన్సర్ ఏం తగ్గలేదు, కానీ కొంచెం కూర్చోటానికైనా శక్తి ఇస్తున్నాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమన్నారంటే మా వాళ్ళు, మళ్ళీ ఒకసారి మనం సిఎంసికి పోదాం, రాయవెల్లూరు పోదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఇక్కడ అయిపోయింది కదా, రాయవెల్లూరు పోదాము, ఒకవేళ వాళ్ళు మళ్ళీ జాయిన్ చేసుకొని ఆ కీమోలు కాకుండా ఇంకేమన్నా మందులు ఇస్తారేమో, కాబట్టి మందులు అయితే తట్టుకుంటావు కదమ్మా, పోదాం రమ్మని వెళ్ళాం. మళ్ళీ సిఎంసికి తీసుకెళ్లారు. కొంచెం కూర్చునే ఓపిక వచ్చింది, బస్సులో తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు 15 రోజులు ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఆ స్కానింగ్లు, ఈ స్కానింగ్లు అన్నీ తీశారండి. తీసిన తర్వాత వాళ్ళు చూసి, ఈమెకు పూర్తిగా ట్రీట్మెంట్ జరగలేదు కాబట్టి మేమేం చేయలేము, ఇక పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోవాలా కాబట్టి మేమేం చేయలేము, ఏది చేయటానికి లేదు, ఏది చేసినా, ఏది కదిలిచ్చినా ఆమె ఇప్పుడు చనిపోద్ది ఇక. కాబట్టి మేము డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తాము. ఒక నెలకు మాత్రం ఒక మందుల సీసా రాస్తాం, అది 10,000, నెలకు 10,000 అవుతుంది దాని ఖరీదు. మీరు మా సిఎంసి ద్వారా తెప్పించుకుంటే 10,000, మీరు విడిగా తెప్పించుకోవాలంటే 25,000, 30,000 అవుతుంది. ఆ 10,000 తోటి మీరు తెప్పించుకోండి. ప్రతి నెలకు ఒక సీసా కొరియర్లో వస్తుంది మీకు. తెప్పించుకొని రోజుకు ఒక బిళ్ళ ఉంటుంది, తెల్లటి మాత్ర, అది వాడుకోండి. ఇంకంతకంటే మనం ఏం చేయలేం. బ్రతికితే ఉంచుకోండి, చనిపోతే మీ ఇష్టం, ఇక మేమేం చేయలేమని వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి. నన్ను సిఎంసిలో పంపించేశారు, ఇంటికి వచ్చేసాం. అయితే నా నిరీక్షణ మాత్రం ప్రభు మీదనే నేను నిరీక్షణ పెట్టుకున్నా. ప్రభు బ్రతికితే నీ సాక్షిగా బ్రతికించు, మరణిస్తే నీ రాజ్యం చేర్చుకో, ఇంకంతకంటే నాకేమీ ఆశ లేదు ప్రభు అని సంపూర్ణంగా నేను ప్రభువుకి 100% ఆయన పాదాలు పట్టుకున్నానండి. ఇక వేరే ఏం చేసేది లేదు. ఇంట్లో పని మనుషులు ఉన్నారు, పని వాళ్ళు చేసుకుంటారు, అంతో ఇంత వండుతారు, ఆయన తింటాడు, నాకు అంత పెరుగన్నమే మజ్జిగన్నమే, అంతే, ఇక ఏం తినేది లేదు. అలా బ్రతుకుతూ ఉన్నాను, జీవిస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఒకరోజు పడుకొని ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను. అయితే అప్పటికి ప్రభు నన్ను అనేక వాక్యాల ద్వారా, చాలా వాగ్దానాలు ఉన్నాయి, యెషయాలో ఉన్నాయి, ఇర్మియాలో ఉన్నాయి, కృత నిబంధనలో, పాత నిబంధనలో అనేక వాక్యాల ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. హిజ్కియా వలె కన్నీళ్లు విడుస్తుంటే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేసేదను. ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇస్తున్న, ఒక పక్క మానవ శరీరం కాబట్టి మళ్ళీ ఒక పక్క బలహీనపడుతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ సిఎంసి మందులు కూడా ఆపేసుకున్నాను. ప్రభు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి ఆ మందులు ఆపేసేయండి. 2-3 నెలలేమో తెప్పించాము. తెప్పించిన తర్వాత మా వాళ్ళకు చెప్పాను, ఆ మందులు కూడా తెప్పించొద్దు, నాకు, నేను ప్రభువు మీద ఆధారపడుతున్నాను. ఇంతమందిని బాగు చేసిన ప్రభు 12 ఏళ్ల రక్తస్రావ రోగిని బాగు చేశాడు. 38 సంవత్సరాలు బెతెస్తా కోనేటి దగ్గర ఉన్నవాడిని బాగు చేశాడు. చనిపోయిన వాళ్ళ ఆదరణ లేపాడు ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నన్ను ఎందుకు బతికించడు ప్రభు? కాబట్టి నేను ప్రభు మీదనే ఆనుకుంటాను. ఈ మందులు ఇవన్నీ ఆపేసేయండి. ఆపేసి నేను ఒక తీర్మానం ప్రభు దగ్గర చేశాను. ప్రభువా, ఈ 10,000 మందులు నేను నా మందులకు వాడుకోను, నీ పరిచర్య కొరకు వాడతాను. నాకు 50,000 పెన్షన్ వచ్చేది అప్పటికి.
నీ 10,000 నేను తప్పకుండా మందిరంలో పరిచర్య కొరకు వాడతాను. అది మందిరం వాడుకొని, సేవకులు వాడుకొని, లేకపోతే మందిరం కట్టడానికి వాడని, దేనికన్నా కానీ 10,000 నేను నెలకు దశంభాగం కాకుండా ఈ 10,000 నేను ఇస్తాను. నేను మందులు మాత్రం తెచ్చుకోను, నేను ఏం వాడను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు ప్రభువా, నీ చిత్తం. ఇదే నా కన్నీటి మొర. నేను ఏడుస్తావు ప్రార్థన చేస్తుంటే మా భాస్కరరావు గారు, ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నావు, ఏడవబాక. నేను కాదులేండి, నేను ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటున్నాను, ఆయనకు అప్పగించుకుంటున్నాను. నేను ఇది ఏడవటం కాదు, ఇది చనిపోతానేమోననే భయంతో ఏడవటం కాదు. నేను ప్రభు దగ్గర నా తీర్మానాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నా, నా తీర్మానం ఆయనకు చెప్తున్నాను ఇదంతా కన్నీళ్లతో అని. నేను ఇక అప్పటి నుండి ఆ 10,000 పెన్షన్ రాగానే ఆ 10,000 తీసుకొని నేను మందిరంలో దేవుని పరిచర్య కొరకు ఇవ్వటం ప్రారంభించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి నెల అంతకంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి దేవుడు నన్ను బలపరిచాడు. ఆ విధంగా ఎప్పుడైతే నేను ఆ తీర్మానం చేసుకున్నానో దేవుడు వాగ్దానాలు ఇస్తూ వస్తున్నాడు. నేను నిన్ను బాగు చేసేదను, నీవు కన్నీళ్లు విడుచుట చూచాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ వాగ్దానాల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు అనుదినము నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈ బైబిల్ వాగ్దానాలే నన్ను బలపరుస్తూ వచ్చినాయి. నా క్యాన్సర్ బాధ నుండి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. అయితే లోపల ఇంకా నాకు అక్కడక్కడ పెయిన్ వస్తూ ఉండేది, బాధ ఉండేది. అయినా పర్వాలే, నేను ఏది కూడా లెక్క చేయకుండా ప్రభువా నువ్వు ఉన్నావు, నీ చిత్తం. ఎప్పుడు 2014లో నాకు ఆపరేషన్ చేశారు. డాక్టర్లు చెప్పింది 2 సంవత్సరాల కంటే బ్రతకదు. సిఎంసీలో కూడా అదే మాట చెప్పారు. ఈమెకు ట్రీట్మెంట్ ఆపేసింది కాబట్టి మరలా ప్రాబ్లం రైజ్ అయింది. క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే అది పెరుగుతూనే ఉంటుంది. మాడిపోతే మాడిపోద్ది, కానీ లేకపోతే పెరుగుతుంది. నాకు మాడిపోవాలా, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి నీకు పెరుగుతుంది కాబట్టి మేమేం చేయలేము, కాబట్టి నువ్వు తప్పకుండా ఆ మందులు వాడుకోవాలి, బాగు చేయ అని చెప్పి సిఎంసి వాళ్ళు చెప్పారు. అయితే నేను ఆ మందులు ఆపేసి దేవుని పరిచర్య కొరకు నేను ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అప్పటి నుండి దేవుడు నా మొర ఆలకించి నేను ఒకసారి నాకు దర్శనంలో ప్రభువు చూపించింది ఏంటంటే, కడుపులో ఒకటేమైనా నొప్పి. పాస్టర్ గారు కూడా వచ్చారు ఒకసారి, అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళిన, ఒకటే నొప్పిగా ఉంది, పొడుస్తూ ఉన్నట్టుంది, కడుపులో అంతా పొడుస్తుంది. ఏంటి ప్రభా నాకు ఇట్లా ఉందని ఏదో వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఒక ఇంజక్షన్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను దర్శనంలో పడుకొని ఉన్నాను, బాధతో ఉన్నాను. ప్రభు నాకు ఒకటి చూపిస్తున్నాడు. మా పాస్టర్ గారు వాళ్ళు, మా సంఘంలో పాస్టర్లు అందరూ కూడా నా చుట్టూ ఉండారు. నేను మధ్యలో మంచం మీద పడుకొని ఉన్నాను. వీళ్ళు డాక్టర్లను తీసుకొచ్చి, డాక్టర్ గారు ఏమో కడుపులో నొప్పిగా ఉందండి, ఏమో చూడండి, ఏమో క్యాన్సర్ పేషెంట్ అండి అని చెప్తున్నారు మా వాళ్ళందరూ, పాస్టర్లు, మా సంఘస్థులంతా. డాక్టర్లు వచ్చారు, 2-3 డాక్టర్లు చూసి, ఈమె లోపలంతా చెడిపోయిందయ్యా, ఈమె కడుపు అంతా చెడిపోయింది, మేమేం బాగు చేయలేం, అంతా పాడైపోయింది, ఈమె ట్రీట్మెంట్ తీసుకోవాలా, క్యాన్సర్ కదా ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఈమె బాగా చేయలేము, మా వల్ల కాదు, మేము బాగు చేయలేము. ఆ మాట నాకు స్పష్టంగా కనపడుతుంది. మేము బాగు చేయలేమని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను. నా వెనకాల ఒక ఎత్తైనటువంటి మనిషి, తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక ఎత్తైన మనిషి తన ఎత్తైన హస్తాన్ని నాకు చూపిస్తూ, నేను నిన్ను బాగు చేసేదను, దేవుని నామానికి మహిమ కలుగును గాక, నేను నిన్ను బాగు చేసేదను. డాక్టర్లు ఏమన్నారు, మేము నిన్ను బాగు చేయలేం, మా వల్ల కాదు అని డాక్టర్లు వెళ్ళిపోయారు. కానీ ప్రభు నా వెనకాల ఉండి, నేను నిన్ను బాగు చేసేదను, హిజ్కియాను బాగు చేసినట్లుగా నేను నిన్ను బాగు చేస్తాను. ఆ మాట వినిన తర్వాత నేను ఎంతో నెమ్మది పొందాను. నాకు ఆ బాధ అంతా తీసివేశాడు దేవుడు. తర్వాత ఈ మధ్యనే ఒక 2-3 నెలల క్రితం మళ్ళీ ఒకసారి డాక్టర్ని కలుద్దామని చెప్పి, పిల్లలు తొందర అనమాట. అమ్మ ఎట్లుందో ఒకసారి వెళ్ళి, మా పెద్ద అబ్బాయి రోజు ఫోన్ చేస్తాడు, అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా, ఎట్లుందో చెప్తారు, మళ్ళీ ఏమైనా రైజ్ అయిందేమో చెప్తారేమమ్మా అంటే, సరే వాడి మాట ఎందుకు కాదన్నారని చెప్పి నేను వెళ్ళాను హాస్పిటల్కి. గుంటూరు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అమెరికన్ హాస్పిటల్, అంకాలజీ హాస్పిటల్కి వెళ్తే అన్ని స్కానింగ్లు తీసిచ్చారు, అన్నీ చూశారు. క్యాన్సర్ అనేది లేకుండా చేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్లు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, నీకు క్యాన్సర్ అనేది లేదు, కాకపోతే వృద్ధాప్యం, కాబట్టి వృద్ధాప్యంలో వచ్చే కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తప్ప క్యాన్సర్ గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎవరు జరిగించారండి ఈ కార్యమంతా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ.
ఇదే నా ఎనర్జీ, ఇదే నా బలం. నేనే మందులు వాడుకోలేదు. డాక్టర్లు ఏ మందులు రాసిచ్చినా నేను అవి తెచ్చుకోలేదండి. అవి పక్కన పెట్టేశాను. ఆ డబ్బులు, నా మందులకు వాడే డబ్బులు నేను దేవుని సేవకు వాడటానికి తీర్మానం చేసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ తీర్మానం చేసుకున్నానో దేవుడు నన్ను మందులు లేకుండానే స్వస్థపరిచాడు. ఇప్పుడు నాకు క్యాన్సర్ కణాలు నా శరీరంలో లేవు. ఇప్పుడు క్యాన్సర్ కణాలు ఉంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. ఇంతకాలం క్యాన్సర్తో 11 సంవత్సరాలు. ఇప్పుడు 2013 నుండి స్టార్ట్ అయింది. ఇప్పటికి 24కి వచ్చాను. 11 సంవత్సరాలుగా ఈ కడుపులో ఉన్నటువంటి గడ్డ, ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్. సెన్సిటివ్గా ఉన్నటువంటి సున్నితమైనటువంటి స్థలంలో అది మరలా పెరిగేదే కానీ తగ్గేది కాదు. కానీ నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. క్యాన్సర్లో ఉన్నటువంటి నన్ను స్వస్థపరిచినటువంటి నా ప్రభు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని వింటున్నటువంటి వారులారా, మీరు ఎవరైనా సరే నేను పొందినటువంటి స్వస్థత మీరు కూడా పొందాలనుకుంటే ప్రభువును కూడా వేరుకోండి, ప్రభువుని ప్రార్థించుకోండి, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోండి. ఎవరెవరినో మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. నా తీర్మానం ఏంటంటే ప్రభువునే పట్టుకున్నాను. నా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు నేను దేవుని సన్నిధిలో ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అలాగే నేను కొనసాగిస్తున్నాను. ప్రభు నన్ను ఆ విధంగా స్వస్థపరిచాడు. ఇప్పటి వరకు ఏ మందులు లేకుండానే నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటున్నాను. మందిరానికి వెళ్తున్నాను, పరిచర్య ఉంటే వెళ్తున్నాను, ఎక్కడ మీటింగ్లు అయినా అక్కడికి వెళ్తున్నాను. దేవుడు నన్ను ఎంతవరకు ఆయన కృపలో బ్రతికిస్తూ వచ్చాడు. మీకు కూడా అలాంటి గొప్ప కార్యము ప్రభు తప్పకుండా చేస్తాడు. కాకపోతే మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అన్నది అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువయ్యింది. అట్టి విశ్వాసంతో మనం ప్రభువుని అడిగితే తప్పకుండా మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. నన్ను ఆత్మీయంగాను భౌతికంగా కూడా నా పాప జీవితం అంతా తీసివేసి నన్ను భౌతికంగా బాగు చేశాడు. ఆత్మీయంగా నా పాపపు స్థితి నుండి కూడా విడిపించి ఈనాడు ప్రభువు తప్ప నేను దేని మీద ఆధారపడకుండా ఆయన పైనే ఆధారపడటానికి, ఆయన్నే గణపరచడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకై ఇది క్యాన్సర్ వ్యాధి నాకు రావటం నాకెంతో మేలు. శ్రమ నొంది నాకు మేలు. ఆయన నన్ను కఠినముగా శిక్షించాడు, కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. నీ మీద జఫన్యా 3:17లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీకు తాను విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. తాను విధించిన శిక్ష ఆయన విధించాడు నాకు శిక్ష. ఆ శిక్షను ఆయనే కొట్టివేశాడు. ఆయన గాయం చేశాడు. ఆయన చేతులు నన్ను స్వస్థపరిచినాయి. ప్రియమైనటువంటి వారలారా, మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ వందనాలతో చెప్తున్నాను, ప్రభు అయిన దేవునికి యేసయ్య తప్ప మనల్ని బాగు చేసేవారు ఎవరు లేరు. ఆయనను ఆశ్రయించండి, మేలు పొందండి. ఈ సాక్ష్యం ద్వారా మీరు మేలు పొందితే మాకు ఫోన్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ సాక్ష్యం ద్వారా నాలాంటి క్యాన్సర్ పేషెంట్లు మేలు పొందుతారని ఆశిస్తూ ఈ సాక్ష్యాన్ని మీ అందరితోటి పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం కొరకై మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కార్తీక్ గారు మీకు నిండు వందనాలు. దేవుడిచ్చిన సమయం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది దీవించబడాలి, అనేక మంది ధైర్యపరచబడాలని అదే మా కోరిక. దాని కొరకే ఈ ప్రయాస. మరి తల్లిగారి కొరకు కూడా అనేక మంది ప్రార్థించండి. ఇంకా ఆవిడకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవ్వాలి. ఆవిడ సాక్ష్యం ద్వారా ఇంకా అనేక మంది బలపరచబడాలి. ఇలా అనేక మంది క్యాన్సర్ బారిన పడి మరి దీర్ఘకాలికంగా సుదీర్ఘంగా మందులు వాడేవాళ్ళు, సుదీర్ఘంగా మరి ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది ఒక ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అనేక సాక్ష్యముల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తల్లిగారి సాక్ష్యాన్ని అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.